హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఆదాయ పన్ను చట్టం 2025 యొక్క లక్ష్యాలు క్రింది వాటిలో ఏది ఆర్ ఏవి? లాస్ట్ క్లాస్లో మనము ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్న న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఈ నూతన చట్టం యొక్క లక్ష్యాలు మనం చూస్తే పన్ను చట్టాలను సరళీకరించడం అంటే సింప్లిఫై చేయడం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ నూతన ఆదాయ పన్ను చట్టంలో చాలా పన్ను చట్టాలను సింప్లిఫై చేశారు. సెకండ్ వన్, పన్ను వివాదాలను తగ్గించడం అంటే డిస్ప్యూట్స్ని తగ్గించడానికి ఈ చట్టంలో అనేక నిబంధనలను పొందుపరిచారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. థర్డ్ వన్, మెరుగైన అమలు కోసం సంక్లిష్టతను పెంచడం. కాంప్లెక్సిటీని పెంచడం ఈ చట్టం యొక్క లక్ష్యం కాదు అండి. చట్టం ఎంత సింపుల్గా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ అంత బలంగా ఉంటుంది. కాబట్టి సంక్లిష్టతగా ఉన్నప్పుడు చట్టం అమలు అనేది సరిగా ఉండదు. ఈ నూతన చట్టంలో సంక్లిష్టతను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాల్యూమ్ని రెడ్యూస్ చేయడం జరిగింది. 800కు పైగా ఉన్న సెక్షన్స్ను 536కు తగ్గించారు. అలానే ఇప్పటి వరకు కన్ఫ్యూజన్గా ఉన్న వివిధ రకాల టర్మ్స్ లైక్ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఇలాంటి వాటన్నిటినీ ట్యాక్స్ ఇయర్ అనే పేరుతో రీప్లేస్ చేయడం జరిగింది. అలానే టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఇది వరకు స్కాటర్డ్గా వివిధ రకాల సెక్షన్స్తో ఉండేది. ఇప్పుడు దానిని కూడా అండర్ సింగిల్ సెక్షన్ 393 దానిని కన్సాలిడేట్ చేయడం జరిగింది. అలానే ఫామ్స్ని కూడా చాలా రకాల ఫామ్స్ని ఫెమిలియర్గా ఉన్న ఫామ్స్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా కూడా సంక్లిష్టతను తగ్గించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చట్టం సులభంగా ఉండేలాను సంక్లిష్టతను తగ్గించి మెరుగుగా అమలు చేయడం కోసం తీసుకువచ్చారు అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2 కరెక్ట్, 3 రాంగ్. సి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బిల్లులపై భగ్గు, జన్ విశ్వాస్పై ఎన్డీఏ వర్సెస్ విపక్షం, చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం, ఎఫ్సిఆర్ఏ సవరణల ఉపసంహరణకు కాంగ్రెస్ పట్టు. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన కొన్ని కీలక బిల్లుల విషయంలో పార్లమెంటులో జరిగిన చర్చ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జన్ విశ్వాస్ 2.0కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము ఇక్కడ కవర్ చేద్దామండి. జన్ విశ్వాస్ యాక్ట్ 2023ని ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దానికి సెకండ్ వెర్షన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ జన్ విశ్వాస్ బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అండి? చిన్న చిన్న తప్పిదాలను నేరరహితం చేయడం ఈ రెండవ విడత బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. 1000కి పైగా తప్పిదాలను హేతుబద్ధం చేయడం, కాలం చెల్లిన అనవసర చట్టాలను తొలగించి మొత్తం నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ జన్ విశ్వాస్ బిల్లుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ బిల్ 2026 ఏప్రిల్ 1, 2026లో మూజువాణి ఓటుతో లోక్సభలో ఇది పాస్ అయింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఎన్హాన్సింగ్ ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇందులో మ్యాసివ్ డీక్రిమినలైజేషన్ ని మనం చూడవచ్చు. అంటే ఇప్పటి వరకు నేరం దానికి సంబంధించి చాలా కఠినమైన క్రిమినల్ చర్యలను తీసుకునేవి ఉంటాయి. అయితే ఇప్పుడు సుమారు 79 సెంట్రల్ చట్టాలలోని 784 ప్రొవిజన్స్ని మాడిఫై చేశారు. అందులో 712ని డీక్రిమినలైజ్ చేశారు. అలానే ఈజ్ ఆఫ్ లివింగ్ కొరకు సుమారు 67 ప్రొవిజన్స్ను అమెండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సిస్టమ్ మీద బర్డెన్ని తగ్గించడము మరియు సిస్టమ్ మీద విశ్వాసాన్ని పెంచడం. అందుకే ఈ బిల్లుకు జన్ విశ్వాస్ బిల్లు అని పేరు పెట్టడం జరిగింది. అలానే రీప్లేస్ జైల్ విత్ ఫైన్స్. చిన్న చిన్న విషయాలలో కూడా ఇంప్రిజన్మెంట్కి అవకాశం ఉన్న వాటిని మాడిఫై చేసి ఇలాంటి జైలు శిక్షలను ఫైన్స్గా మార్చడం జరిగింది. మానిటరీ పెనాల్టీస్, సివిల్ ఫైన్స్ లేదా ఫార్మల్ వార్నింగ్స్. సో ఇవన్నీ కూడా జైలు శిక్ష కాకుండా మిగిలిన పద్ధతులను ఇక్కడ రీప్లేస్ చేశారు. దీనితో పాటు ఆటోమేటిక్ ఫైన్ ఎస్కలేషన్, మినిమం ఫైన్స్ ఇంక్రీజ్ 10% ఎవ్రీ 3 years. సో ఈ మెకానిజంలో ఎప్పటికప్పుడు ఫైన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. తద్వారా ప్రజలలో ఇలాంటి నేరాలను చేయకూడదు అనే ఒక భయం అనేది కలుగుతుంది.
అలానే ఈ పెనాల్టీస్ విషయంలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్. ఈ పెనాల్టీస్ని అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ విధిస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ కోర్ట్స్. దీని వలన కోర్టుల మీద కూడా భారం అనేది తగ్గుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. పబ్లిక్ న్యూసెన్స్ అనేది ఇది వరకు క్రిమినల్ చర్యగా ఉండేది, దానిని సివిల్ పెనాల్టీగా మార్చడం జరిగింది. అలానే హెల్త్ అండ్ సేఫ్టీ విషయంలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ఈ చట్టం ప్రకారం ఇల్లీగల్ కాస్మెటిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన లేదా అమ్మిన ఇది వరకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష ఉండేది. అయితే ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు ఫైన్ లేదా అంతకు 3 రెట్లు ఫైన్ విధించే అవకాశం కూడా ఉంది. సో ఇలాగా జైలు శిక్షను ఇక్కడ ఫైన్గా మార్చారు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో మనం చూస్తే నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 ఈ చట్టంలో షిఫ్ట్ ఇన్ పెనాల్టీ స్ట్రక్చర్ని మార్చడం జరిగింది. అలానే ఆటోమేటిక్ పెనాల్టీ ఎన్హాన్స్మెంట్ అనేది కూడా చెప్పుకున్నాము. సో దీని వలన హైవే సేఫ్టీ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే బిజినెస్ కంప్లైంట్స్ విషయంలో మైనర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైనా ఎంఎస్ఎంఈస్ విషయంలో కానీ ఎంటర్ప్రెన్యూర్స్ విషయంలో కానీ జరిగినప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కాకుండా వాళ్ళకి ఫార్మల్ వార్నింగ్ ఇవ్వడము లేదా కొంత పెనాల్టీ విధించడము ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దీనివలన ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పెరగడానికి దోహదపడుతుంది. సో జన్ విశ్వాస్ బిల్ 2.0కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనేది అసలు సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే సిఏపిఎఫ్ బిల్ అనేది ఇంపార్టెంట్. ఈ సిఏపిఎఫ్ బిల్ రాజ్యసభలో మూజువాణి ఓటు అంటే వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది. ఈరోజు లోక్సభలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అండ్ లోక్సభలో కూడా ఇది ఆమోదం పొందిన తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దివాలా స్మృతి సవరణలకు పార్లమెంటు ఆమోదం. ఈ ఆర్టికల్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2026 అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి పార్లమెంటు ఆమోదం తెలిపింది. అండ్ ఇది రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2016లో మొదటిసారిగా ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని తీసుకురావడం జరిగింది. అప్పులలో కూరుకుపోయిన కంపెనీలను పైకి తీసుకురావడానికి ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే రుణ ఒత్తిడిలో ఉన్న సంస్థల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, పెండింగ్ కేసులను తగ్గించడానికి దివాలా స్మృతి చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టానికి ఇప్పుడు సవరణలను పార్లమెంటు ఆమోదించింది. కంపెనీలను మూసివేయడం తమ ఉద్దేశం కాదు అని, వాటిని రక్షణ కవచాలతో నడపడానికి సహాయం చేయడమే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్లమెంటులో మూజువాణి ఓటు ద్వారా బోత్ లోక్సభ మరియు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ చట్టం యొక్క పనితీరును 2025లో మనం పరిశీలిస్తే 2025 డిసెంబరు నాటికి ఐబీసీ ద్వారా 1376 కంపెనీలకు దివాలా పరిష్కారం లభించగా రుణదాతలకు సుమారు 4.11 లక్షల కోట్లు రికవరీ అయ్యాయి. ఆర్థిక రుణదాతలకు వారి క్లెయిమ్లలో రికవరీ 34% పైగా లభించింది. ఇదంతా కూడా ఐబీసీ కోడ్ సక్సెస్ని మనం చూడవచ్చు. ఈ అమెండ్మెంట్స్ లేటెస్ట్గా మనం చూస్తే ఇందులో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ముఖ్యంగా క్రెడిటార్ ఇనిషియేటెడ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. ఇప్పటి వరకు డెటార్ ఇనిషియేటెడ్ రెజల్యూషన్ ఉండేది. ఇప్పుడు క్రెడిటార్ రుణ గ్రహీతతో పాటు రుణదాత ద్వారా కూడా ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దీనినే సిఐఆర్పి అని పిలుస్తాం మనం. అలానే వాలంటరీ గ్రూప్ ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ కూడా ఈ అమెండ్మెంట్స్లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఇంటర్ కనెక్టెడ్ కార్పొరేట్ గ్రూప్ ఎంటిటీస్ ఏవైనా ఉంటే అవి జాయింట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్కి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా మల్టిపుల్ కంపెనీలకు సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా సింగిల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఓవర్సీ చేయడానికి ఉంటుంది. సో ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది. అలానే మరొక న్యూ ప్రొవిజన్, న్యూ క్రాస్ బోర్డర్ ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్స్ సెక్షన్ 240C క్రింద తీసుకురావడం జరిగింది. ఈ ప్రొవిజన్స్ ద్వారా ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో బయట దేశాలతో కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ క్రాస్ బోర్డర్ ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలానే ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఎఫిషియన్సీని పెంచడానికి స్ట్రిక్ట్ 14-day టైమ్ లైన్ ఫర్ ఎన్సిఎల్టీ అడ్మిషన్స్ తీసుకురావడం జరిగింది. అంటే జెన్యూన్ కేసు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్సిఎల్టీ 14 రోజులలోపు ఆ ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ని అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా 3 month లిమిట్ ఆన్ అపీల్స్ ఫర్ ఎన్సిఎల్ఏటి. ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్కి అపీల్ చేసుకోవడం కోసం 3 months లిమిట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అన్లిమిటెడ్ టైం కాదు, ఎప్పుడో తర్వాత ఎప్పుడో చేయడం కాదు. 3 months లోపే మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో సో అపిలేట్ ట్రిబ్యునల్కి అపీల్ చేసుకోవచ్చు. అలానే రెజల్యూషన్ ప్లాన్ని 2 stage అప్రూవల్ ప్రాసెస్గా తీసుకురావడం జరిగింది. ఫైనల్ అప్రూవల్ రివ్యూ తర్వాత సెకండ్ స్టేజ్లో ఫైనల్ అప్రూవల్ అనేది ఉంటుంది. అలానే ఎసెట్ అండ్ లయబిలిటీ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఈ నూతన బిల్లులో మనం చూడవచ్చండి. సిఐఆర్పి రీస్టోరేషన్ ఇఫ్ నో ప్లాన్ రిసీవ్డ్. అంటే ఈ దివాలాకి సంబంధించిన ప్లాన్ ఏది కూడా వర్కౌట్ అవ్వకపోతే కార్పొరేట్ ఇనిషియేటెడ్ రెజల్యూషన్ ప్లాన్ అనేది రీస్టోర్ అవుతుంది. తద్వారా ఆ ప్లాన్ ప్రకారం ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. అండ్ పర్మిట్స్ సేల్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్. ఇన్ కేస్ ఈ దివాలా ప్రక్రియలో ఈ లిక్విడిటీ మిస్ మ్యాచ్ అయితే సేల్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్ని కూడా మనకి ఈ నిబంధనలు అందిస్తున్నాయి. అలానే ఫార్మలైజర్స్ క్లీన్ స్లేట్ ప్రిన్సిపల్ ఫర్ బిడ్డర్స్. ఈ ప్రక్రియలో ఎవరైతే ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పాస్ట్ బర్డెన్ అనేది ఏమీ లేకుండా డెట్ బర్డెన్ వాళ్ళకి కంప్లీట్గా క్లీన్ స్లేట్, అంటే ఈ పలక మీద ఏ విధమైన మచ్చలు లేకుండా ఎలాగ చెరిపేసిస్తామో అలాగ క్లీన్ స్లేట్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. కంపెనీస్ని టేక్ ఓవర్ చేసుకోవాలనుకునే వారి మీద పాస్ట్ లయబిలిటీస్ ఏవి కూడా ఉండవు. మరొక ప్రొవిజన్ ఏంటి అంటే క్లారిఫైస్ స్టాట్యూటరీ డ్యూస్ ఆర్ నాట్ సెక్యూర్డ్ డెట్స్. ఈ దివాలా తీసిన కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే అవి సెక్యూర్డ్ డెట్లోకి రావు. సెక్యూర్డ్ డెట్ అంటే ఏంటి? మనకి ఈ లిక్విడేషన్ ప్రాసెస్లో సెక్యూర్డ్ డెట్ వాళ్ళకి ముందస్తుగా చెల్లింపులు జరుగుతాయి. ఇంకా మిగిలినది ఏదైనా ఉంటే చివరిలో ప్రయారిటీ, లో ప్రయారిటీ ఇస్తారు. అంటే ప్రభుత్వ బకాయిలన్నీ కూడా సెక్యూర్డ్ డెట్ కాదు, అవి లో ప్రయారిటీలోకి వెళ్తాయి. అండ్ రెగ్యులేటరీ అప్డేట్స్ అండ్ పెనాల్టీస్ విషయంలో మనం చూస్తే రిమూవ్స్ ఇంటరిమ్ మారటోరియం ఫర్ పర్సనల్ గ్యారంటర్స్. ఈ డెటార్స్ ఎవరైతే ఉన్నారో రుణగ్రహీతలు, వారికి గ్యారంటర్స్గా ఉన్న వాళ్ళ మీద కూడా మారటోరియం, ఇంటరిమ్ మారటోరియం అనేది మధ్యంతరంగా విధిస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ని ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. దీనివలన ప్రక్రియ మరింత సులభతరంగా అండ్ స్పీడ్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే సివిల్ పెనాల్టీస్ అప్ టు 2 crore ఫర్ ఫ్రివిలస్ ఫైలింగ్స్. అంటే కొన్నిసార్లు కావాలని ఈ ఫైలింగ్, ఇన్సాల్వెన్సీ ఫైలింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్రివిలస్ ఫైలింగ్స్ ఏమైనా ఉంటే వాటి మీద 2 కోట్ల వరకు పెనాల్టీ విధించే అధికారం ఇప్పుడు ఈ నూతన నిబంధనలు కల్పిస్తున్నాయి. సో ఇది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2026 అమెండ్మెంట్స్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో ఇది ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్టెమిస్ 2 కౌంట్ డౌన్ ప్రారంభం, 4 వ్యోమగాములతో జాబిల్లిపైకి నేడు పయనం. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆల్రెడీ గురువారం ఉదయం ఈ ఆర్టెమిస్ 2 సక్సెస్ఫుల్గా లాంచ్ అవడం జరిగింది. సో 4 వ్యోమగాములు ఈ ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుని మీదకి బయలుదేరారు. ఈ ఆర్టెమిస్ 2 మిషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఫస్ట్ క్రూడ్ ల్యూనార్ ట్రాన్సిట్ సిన్స్ 1972, 1972 తర్వాత జాబిల్లి మీదకి వ్యోమగాములతో వెళ్తున్న మొదటి మిషన్ ఈ ఆర్టెమిస్ 2. అలానే నాసా యొక్క ఈ ఆర్టెమిస్ మిషన్స్ మొత్తం 5 మిషన్స్ అండి. ఇందులో ఇది సెకండ్ ఫ్లైట్. మొదటిది అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్, దానిలో ఏ విధమైన వ్యోమగాములని పంపలేదు. అయితే ఆర్టెమిస్ 2 అనేది ఫస్ట్ క్రూడ్ ఫ్లైట్ ఈ ఆర్టెమిస్ ప్రోగ్రాంలో. ఇందులో మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ ప్రయాణిస్తున్నారు అండి. 3 నాసా ఆస్ట్రోనాట్స్ కాగా ఒకరు కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్. అండ్ ఈ మిషన్ టోటల్ పాత్ 10 day ఫ్లైట్ కలిగి ఉంటుంది. ఈ 10 రోజులు మూన్ చుట్టూ ఈ 4 ఆస్ట్రోనాట్ ప్రయాణిస్తారు. తరువాత తిరిగి వీళ్ళు భూమి మీదకి చేరుకుంటారు. ఈ ప్రయోగం 2028లో లాంచ్ చేయబోయే ఆర్టెమిస్ 3 మిషన్కి ఒక టెస్ట్ సిస్టమ్గా పరిగణిస్తూ ఉన్నారు. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూడండి. టెస్ట్ సిస్టమ్స్ అండ్ క్రూ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తారు. ఎస్ఎస్ రెడీ ఫర్ ల్యూనార్ సర్ఫేస్ మిషన్స్, డేటా కలెక్షన్. భవిష్యత్తులో ల్యూనార్ సర్ఫేస్ మిషన్స్ని లాంచ్ చేయడానికి ఈ ఆర్టెమిస్ ప్రోగ్రాంలో సర్ఫేస్ మిషన్ని, ఇది ఇప్పుడు జాబిలి మీదకి దిగదండి, ఓన్లీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ల్యూనార్ సర్ఫేస్ మిషన్స్కి ఈ మిషన్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులోని పేలోడ్స్ని మనం చూస్తే స్పేస్ రేడియేషన్, హ్యూమన్ హెల్త్ అండ్ బిహేవియర్, స్పేస్ కమ్యూనికేషన్స్,
వీటన్నిటిని పరీక్షించే పేలోడ్స్ని ఇందులో ఏర్పాటు చేశారు. అలానే ఈ స్పేస్ క్రాఫ్ట్లోని ఓరియాన్ అంటే క్రూ మెంబర్స్ వీళ్ళు కూర్చుని డేటా కలెక్ట్ చేసే ఈ భాగాన్ని ఓరియన్ అని పిలుస్తారు. సో ఈ ఓరియన్ యొక్క హై స్పీడ్ రీఎంట్రీని పరీక్షించనున్నారు. అండ్ పసిఫిక్ ఓషన్లో ఈ ఓరియన్ యొక్క సేఫ్ స్ప్లాష్ డౌన్కి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. సో ఇది ఆర్టెమిస్ 2 మిషన్కి సంబంధించి. అండ్ గురువారం ఉదయం ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వడం జరిగింది. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెక్స్ట్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కు ఇజ్రాయేలీ మర తుపాకులు. ఈ ఆర్టికల్ ఇటీవల ఇజ్రాయేలీ సంస్థకు చెందిన నెగవ్ బ్రాండ్ లైట్ మెషిన్ గన్స్ భారతదేశానికి అందించడం జరిగింది. అలానే వీటి యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీ అనే కంపెనీ మేక్ ఇన్ ఇండియా పథకం కింద నెగవ్ బ్రాండ్ తేలికపాటి మర తుపాకులను భారత్కు అందించింది. వీటి తయారీకి కావలసిన సాంకేతికతను కూడా భారత్కు బదిలీ చేసింది. ఐడబ్ల్యూఐ అదానీ గ్రూప్ల సంయుక్త సంస్థ పిఎల్ఆర్ సిస్టమ్స్ ద్వారా ఆయుధాలను అందించారు. మొత్తం 41,000 లైట్ మెషిన్ గన్స్ సరఫరా ఒప్పందం కింద తొలి విడతలో 2,000 నెగెవ్ ఎల్ఎంజీ తుపాకులను గత వారాంతంలో అందించారు. అలానే ఈ ఏడాది చివరిలో మరో 4,000 మిషన్ గన్లను అందించనున్నట్లు ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీ ఇటీవల తెలిపింది. అలానే ఇండియా ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలు విస్తరిస్తున్న తరుణంలో శత్రువుతో దగ్గర నుండి పోరాడడానికి 1,70,000 క్లోజ్ క్వార్టర్ బాటిల్ కార్బైన్ల సరఫరా కాంట్రాక్టును కూడా ఈ పిఎల్ఆర్ సంస్థ దక్కించుకుంది. ఈ నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. వెర్సటైల్ స్క్వాడ్ ఆటోమేటిక్ వెపన్ అండ్ ప్రెసిషన్ ఇండివిజువల్ వెపన్. సో ఇది గ్యాస్ ఆపరేటెడ్ మరియు ఎయిర్ కూల్డ్ లైట్ మెషిన్ గన్. ఇందులో 2 కీ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి నెగెవ్ NG5 మరియు రెండవది నెగెవ్ NG7. ఇందులో క్యాలిబర్స్ డిఫరెన్స్ ఉంటాయండి. 5.56 mm క్యాలిబర్ నెగెవ్ 5లో ఉంటే 7.62 mm నెగెవ్ NG7లో ఉంటుంది. వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఉంటుంది. ఫైరింగ్ మోడ్స్ మాత్రం 2 కూడా సెమీ ఆటో మరియు ఫుల్లీ ఆటోమేటిక్ వెర్షన్స్ ఉంటాయి. ఈ లైట్ మెషిన్ గన్స్ యొక్క ఆపరేషనల్ అడ్వాంటేజెస్ మనం చూస్తే సెమీ ఆటోమేటిక్ మోడ్, దీనివలన సింగిల్ రౌండ్ యాక్యురసీ ఫర్ ప్రెసిషన్ అనేది మనం చూడవచ్చు. డ్యూయల్ ఫీడింగ్ సిస్టమ్, సీమ్లెస్ ట్రాన్సిషన్ అంటే మనకి ఈజీగా ఫీడింగ్ ఈ బుల్లెట్స్ని క్యాలిబర్స్ని ఫీడ్ చేయడానికి ఉంటుంది. రిలయబిలిటీ, దీనిని మనము ఏ ప్రాంతంలోనైనా శాండ్ కావచ్చు, మడ్ కావచ్చు, స్నో ఇలాగా ఏ ప్రదేశం నుంచైనా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. 3 పొజిషన్ గ్యాస్ రెగ్యులేటర్ ఫర్ అడ్వర్స్ ఎన్విరాన్మెంట్. అలానే ఇందులో మోడర్న్ ఆప్టిక్స్ ఉంటాయి. సో దీనివలన ఖచ్చితత్వంతో మనము టార్గెట్స్ని గుర్తించి ఫైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నెగెవ్ లైట్ మెషిన్ గన్స్కి సంబంధించి ఈ తుపాకులను ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్కి అందించింది. నెక్స్ట్ వన్ చూడండి. డేటా కేంద్రాల్లోకి 5 లక్షల కోట్లు 2026పై CBRE అంచనా. ఇటీవల మన దేశంలోకి డేటా సెంటర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది విస్తరిస్తుంది. అలానే భారతదేశంలో ఈ డేటా సెంటర్ల మీద పెట్టుబడులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థిరాస్తి కన్సల్టెంట్ CBRE తెలిపిన వివరాలకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఈ డేటా సెంటర్ విభాగంలోకి సుమారు $54 బిలియన్ పెట్టుబడులు రావచ్చు అని CBRE అంచనా వేస్తుంది. ఇండియా ఆల్టర్నేట్ సెక్టార్ అవుట్లుక్ 2026 పేరుతో CBRE ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలోని ప్రధాన నగరాలలో మొత్తం డేటా కేంద్రాల సామర్థ్యం వార్షిక ప్రాతిపదికన 30% వృద్ధి చెంది కొత్తగా 500 మెగావాట్లు జతవుతాయి. అలానే 2025లో 440 మెగావాట్ల కొత్త సరఫరా సమకూరడంతో మొత్తం డేటా కేంద్రాల సామర్థ్యం 1700 మెగావాట్లకు చేరుకుంది. అలానే 2025లో డేటా కేంద్రాల అసెట్ క్లాస్లోకి $56.4 బిలియన్ పెట్టుబడులు రాగా మొత్తం సమ్మిళిత పెట్టుబడులు $126 బిలియన్ చేరాయి. అలానే ఈ ఏడాది మరొక $54 బిలియన్ పెరిగే అవకాశం ఉంది. అంటే 45% పెరిగే అవకాశం ఉంది. మొత్తం $180 బిలియన్ చేరే అవకాశం ఉంది అని ఈ నివేదిక అంచనా వేస్తుంది.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీలలో ఈ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వాడకం మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలు బాగా పెరుగుతూ ఉండడంతో డేటా సెంటర్లకు గిరాకీ అధికంగా ఉంది అని సిబిఆర్ఈ సంస్థ అంచనా వేసింది. అందువల్లనే భారతదేశంలోకి ఈ డేటా కేంద్రాలు మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తున్నాయి. ఇది ఇటీవల సిబిఆర్ఈ సంస్థ విడుదల చేసిన ఇండియా ఆల్టర్నేట్ సెక్టార్స్ అవుట్లుక్ 2026లోని కీలక అంశాలండి. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత సంతతికి చెందిన మంగళా కుప్ప, ఈమె యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇలాంటివి మేబీ పర్సనల్ న్యూస్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేమ్ అనేది ఇంపార్టెంట్ అండి. అలానే నెక్స్ట్ వన్, డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్గా వీర్ విక్రమ్ యాదవ్ 1996 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఇది కూడా పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ద ఇండియన్ నేవీ హ్యాస్ రిసీవ్డ్ సన్శోధక్, ద ఫోర్త్ అండ్ ఫైనల్ సర్వే వెజల్ బిల్ట్ అండర్ ఏ 4-షిప్ ప్రాజెక్ట్ అట్ జిఆర్ఎస్ఈ ఇన్ కోల్కతా. మొత్తం 4 సర్వే వెజల్స్లో భాగంగా 4వదైన సన్శోధక్ను ఇండియన్ నేవీకి అందించడం జరిగింది. ఇంతకు ముందు సంధాయక్, నిర్దేశక్ అండ్ ఇక్షాక్ ఈ 3 సర్వే వెజల్స్ ఆల్రెడీ ఇండియన్ నేవీలోకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 4వది మరియు చివరిది అయిన సన్శోధక్ సర్వే వెజల్ను ఇండియన్ నేవీకి అప్పగించారు. నెక్స్ట్ వన్ చూడండి, భారత రక్షణ మంత్రిత్వ శాఖ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో 1950 కోట్ల రూపాయల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం 2 మౌంటైన్ రాడార్స్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొక్యూర్ చేసుకోనున్నారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఆర్టెమిస్ 2 మిషన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో ఆర్టెమిస్ 2 మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.